ధన్యుడు అనగా చాలా గొప్ప మాట, అది చాలా అద్భుతమైన మాట. ధన్యుడు అంటే ఇక ఇంతకన్నా ఊహించడానికి కూడా ఇంతకన్నా ఉన్నతమైన ఆశీర్వాదము, ఇంతకన్నా ఘనమైన పదవి, ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా ఐశ్వర్యం ఇక లేదు అన్నంత స్థితిలో ఉండడము ధన్యత. ధన్య హోగయహం, నేను ధన్యుడిని అయిపోయాను. ధన్యోస్మి ధన్యోస్మి అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు చెక్కబడుతున్నావు దేవుని ద్వారా. దేవుడు నిన్ను చెక్కి 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 ఆఖరికి ఇంకా వీడిని చెక్కాల్సిన అవసరం లేదు అని, నేను ఎంతగా ఏ అందమైన రూపంలోకి ఇతడిని ఈమెను తీసుకురావాలనుకున్నాను, ఆ రూపంలోకి వచ్చేసరి వీళ్ళు. ఇక వీళ్ళ మీద నా సుత్త దెబ్బలు అవసరం లేదని నీ విషయంలో ఉలిని సుత్తను పక్కన పారేస్తాడు. అది ధన్యత.